జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. అనంత ప్రేమ స్వరూపులారా, నిన్న మీరు గురు సందేశంలో కుటుంబ బాధ్యత అనే అంశాన్ని గురించి తెలుసుకున్నారు. ఈరోజు సామాజిక బాధ్యత అనే అంశాన్ని గురించి తెలుసుకోబోతున్నారు. సామాజిక బాధ్యత వాస్తవానికి సామాజిక బాధ్యతను స్వీకరించబోయే ముందు కుటుంబ బాధ్యతలను సక్రమంగా నెరవేర్చగలగాలి. కుటుంబాన్ని సమర్థవంతంగా నడపగలిగి, కుటుంబ సభ్యుల అవసరాలు తీర్చగలిగి, కుటుంబాన్ని ఉన్నత మార్గం వైపుకు మళ్లించగలిగితే సమాజంలోకి ప్రవేశించేటటువంటి అర్హతను పొందగలుగుతారు. కుటుంబ సభ్యులతో విభేదిస్తూ అసంతృప్తిని, అశాంతిని పెంచుకొని సమాజానికి సేవలు చేయాలి అనే భావంతో సమాజంలోకి ప్రవేశించినప్పటికీ నీలో ఉన్నటువంటి బలహీనతల వలన సమాజాన్ని ఆకట్టుకునే ప్రసక్తే లేదు. కుటుంబంలో విభేదాలు ఉన్నాయంటే అంతరంగంలో తప్పనిసరిగా అసంతృప్తి ఉంటుంది, అశాంతి ఉంటుంది. అసంతృప్తి, అశాంతి రెండు ఉన్నాయనుకోండి, దానినే సమాజానికి అందిస్తారు. సమాజం మరలా దాన్నే తిరిగి అందిస్తుంది. యాక్షన్ బట్టే రియాక్షన్ కదా. ఇప్పుడు సమాజానికి మనం ఏమి ఇస్తే సమాజం మనకు అదే ఇస్తుంది కదా. అందువల్ల మనమేం చేయాలి? సామాజిక బాధ్యతను స్వీకరించబోయే ముందు కుటుంబాన్ని చక్కదిద్దగలగాలి. ఇంట గెలిచి రచ్చగలవమంటారు. ఇంట్లో సమస్యలుంటే, ఇంట్లో కష్టాలు, బాధలు, ఇబ్బందులుంటే సమాజంలోకి ప్రవేశించిన సమాజం స్వీకరించే ప్రసక్తే లేదు. అయితే మీరు అనుకోవచ్చు, కుటుంబాన్ని చక్కదిద్దటం సాధ్యమవుతుందా అని. తప్పక సాధ్యమవుతుంది. అది ఎలా సాధ్యమవుతుంది? ఆధ్యాత్మికతను గురించి శాస్త్రీయ పందాలో తెలుసుకోగలగాలి, విశ్లేషించుకోగలగాలి. ఆధ్యాత్మికత అంటే ఏమిటి? నీ గురించి నువ్వు తెలుసుకోవటమే, నీ గురించి నువ్వు ఆలోచించుకోవటమే, నీలోనికి నువ్వు పయనించటమే, నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటమే, నీ బలహీనతలను తొలగించుకోవటమే, నీ లోపాలను సవరించుకోవటమే, నీ జీవితాన్ని గురించి అన్ని కోణాల నుండి లోతుగా అధ్యయనం చేయటమే. ఒక మాటలో చెప్పాలంటే నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. దాన్నే ఉద్ధరేదాత్మనాత్మానం అంటారు. కుటుంబ సభ్యుల్ని మార్చడం కాదు, కుటుంబ సభ్యుల పట్ల మీకున్నటువంటి అభిప్రాయాన్ని మార్చుకోగలగాలి. మీరు దేన్ని కుటుంబ సభ్యులకు అందిస్తే దాన్నే వాళ్ళు మరలా తిరిగి అందిస్తారు కదా. నువ్వు వాళ్ళలో ఉన్నటువంటి పాజిటివ్ కోణాన్ని చూడగలిగితే వాళ్ళు కూడా అదే కోణంలో నిన్ను చూస్తారు కదా. అందరూ చేస్తున్నటువంటి పొరపాటు ఏమిటంటే కుటుంబాన్ని మార్చాలనుకుంటున్నారు. కాదు, నీ అంతరంగం సమూలంగా శుద్ధి అయితే, నీ అంతరంగంలో సంతృప్తి, ప్రశాంతత ఉంటే వాళ్ళు తప్పనిసరిగా నీ మార్గాన్ని అనుసరిస్తారు. నువ్వు ఆరోగ్యంగా, సుదీర్ఘాయువుతో, ప్రశాంతంగా, సంతృప్తిగా సాధనను కొనసాగించుకుంటూ కుటుంబ సభ్యులతో కలిసిమెలిసి ఐకమత్యంతో అన్యోన్యంగా, ఆప్యాయంగా, ప్రేమగా, ఒద్దికగా జీవించగలిగితే శక్తి విపరీతంగా పెరుగుతుంది. కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో సామాజిక బాధ్యతను స్వీకరించడం వేరు. కుటుంబంలో వైఫల్యం చెంది కుటుంబ సభ్యులు వ్యతిరేకిస్తూ ఉన్నప్పుడు సమాజంలోకి ప్రవేశించి సామాజిక బాధ్యతను స్వీకరించడం వేరు. సహకారం అనేది ముందు కుటుంబ సభ్యుల నుంచి రావాలి. అందుకు ధర్మబద్ధమైన జీవన విధానం ఉండాలి, శీల సంపద ఉండాలి, నైతిక విలువలు ఉండాలి, క్రమశిక్షణ ఉండాలి, కష్టపడి పనిచేసే మనస్తత్వం ఉండాలి. ఎవరు వేలెత్తు చూయించే విధంగా నీ జీవితంలో ఎటువంటి మచ్చలో ఉండకూడదు. నిన్ను సంస్కరించుకుంటూ ఉంటే దాన్ని గమనించినటువంటి కుటుంబ సభ్యులు నీకు తప్పనిసరిగా ప్రోత్సాహం ఇస్తారు.
కుటుంబాలలో విభేదించి ఆశ్రమాల చుట్టూ తిరుగుతూ గురూజీలు బాబాల చుట్టూ తిరుగుతూ నేనేదో ఆధ్యాత్మికంగా పరిణతి చెందుతున్నానని భావించటం అంత ఆత్మవంచన మరొకటి ఉండదు. ఆనందం అనేది బాహ్య ప్రపంచంలో లేదు కదా, నీలోనే ఉంది కదా. నీలో ఉన్నటువంటి ఆనందాన్ని గుర్తించగలిగితే ఆశ్రమాలకు వెళ్ళాల్సిన అవసరం ఏంటి? కాబట్టి సాధన అనేది సామూహికంగా కొనసాగిస్తే ఫలితం రాదు. నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటం కోసం నీ కుటుంబాన్ని ఒక ఆశ్రమంగా మార్చుకోవాలి. కుటుంబ సభ్యులందరినీ అందులో సభ్యులుగా భావించగలగాలి. కుటుంబంలో ప్రేమ, అనురాగం, ఆప్యాయత వంటివి ఉంటే మనసు ఎలా ఉంటుందో ఆలోచించండి. కుటుంబంలో కీచులాటలు, విభేదాలు, కొట్లాటలు, గొడవలు, పేచీలు, పంచాయతీలు అధికంగా ఉన్నప్పుడు కుటుంబ సభ్యులతో నిరంతరం ఘర్షణ పడుతూ ఉండి వాళ్ళను మార్చే ప్రయత్నం చేస్తూ ఉండి సమూలంగా వైఫల్యం చెంది వాళ్ళ మీద ఆరోపణ చేసి వాళ్ళేదో మారటం లేదనేటటువంటి భావంతో ఎక్కడెక్కడో తిరుగుతూ ఉండి వాళ్ళ గురించి ఇతరులకు చెప్తూ ఉంటే నీ అసమర్థత బయటపడుతుంది. సమర్థవంతంగా జీవించే వ్యక్తి సమస్యలను సునాయాసంగా అధిగమించగలుగుతాడు. సమర్థత లేని వ్యక్తి సమస్యలను పెంచుకుంటాడు. తమో గుణము, రజోగుణం ఉన్నంత వరకు సమస్యలు పోయే ప్రసక్తి లేదు. సత్వగుణాన్ని అలవరుచుకుంటే సమస్యలు ఉండే ప్రసక్తే లేదు. కాబట్టి కీలక రహస్యం ఎక్కడుందంటే కుటుంబంలో లేదు, నీలోనే ఉంది. కరెక్ట్ యువర్ సెల్ఫ్, థింగ్స్ విల్ బి కరెక్టెడ్ అవుట్ సైడ్ ఆటోమేటికల్లీ. మేనేజ్ యువర్ సెల్ఫ్, యూ కెన్ మేనేజ్ అదర్స్. నేను నువ్వు సంస్కరించుకుంటే, నీ మీద నువ్వు పట్టు సాధించగలిగితే అందరి మీద పట్టు సాధించగలుగుతావు, అందరినీ కమాండ్ చేయగలుగుతావు, అందరినీ నియంత్రించగలుగుతావు. నీలోనే బలహీనతలుంటే కుటుంబ సభ్యులు నిన్ను హృదయపూర్వకంగా ఎందుకు స్వీకరిస్తారో ఆలోచించండి. ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి రహస్యం ఏంటంటే నీ గురించి నువ్వు తెలుసుకుంటే అందరి గురించి, అన్నింటిని గురించి తెలిసిపోతుంది. నీ మనస్తత్వాన్ని నీవు అంచనా వేయగలిగితే అందరి మనస్తత్వాలను అంచనా వేయగలుగుతావు. నిన్ను నువ్వు జయించగలిగితే అందరినీ జయించగలుగుతావు. నీ అంతరంగాన్ని శుద్ధి చేసుకోగలిగితే అందరి అంతరంగాలను శుద్ధి చేయగలుగుతావు. కాబట్టి గతంలో కుటుంబ సభ్యులతో విభేదాలు ఉన్నప్పటికీ అందుకు మూల కారణం వాళ్ళలో ఉన్నటువంటి వ్యతిరేకత కాదు, నీలో ఉన్నటువంటి బలహీనతలే. నీలో ఉన్నటువంటి బలహీనతల వల్లనే, నీలో ఉన్నటువంటి అసమర్థత వల్లనే, నీలో ఉన్న తమో రజోగుణాల వల్లనే, నీలో ఉన్నటువంటి అలవాట్లు, ఆహార విహారాల వల్లనే, ఆలోచన విధానం వల్లనే, జీవన సరళి వల్లనే, జీవన విధానం వల్లనే, జీవన శైలి వల్లనే గతంలో వాళ్ళు నిన్ను వ్యతిరేకిస్తూ వచ్చారు. అందువల్ల వాళ్ళ మీద దాడి చేయటం కాదు, వాళ్ళని బలవంతంగా నీ వైపుకు మలుపుకోవటం కాదు, నీ మార్పు వాళ్ళకి తెలిసేలా జీవితాన్ని తెరిచిన పుస్తకంలాగా చూపించగలగాలి. నీ జీవితాన్ని గురించి నీకు తెలిస్తే అందరి జీవితాల గురించి అర్థమైపోతుంది. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. ఎప్పుడైతే ఇంట్లో సంతృప్తి ఉంటుందో విపరీతంగా మనోబలం పెరుగుతుంది. మనోబలంతో జీవించేటటువంటి వ్యక్తి సమాజంలోకి ప్రవేశించిన అతనిని అందరూ హృదయపూర్వకంగా స్వీకరిస్తారు. అసమర్థంగా జీవించే వ్యక్తి సమాజంలోకి ప్రవేశించిన నాయకత్వం వహించేటటువంటి సమర్థత ఉండదు, అవకాశం కూడా ఉండదు. కాబట్టి కీ పాయింట్ మీరు అర్థం చేసుకోండి చాలు. ప్రపంచాన్ని మార్చడం కాదు, కుటుంబాన్ని మార్చడం కాదు. నీ మార్పుని కుటుంబానికి చూపించాలి, నీ కుటుంబంలో వచ్చినటువంటి మార్పును సమాజానికి చూపించగలగాలి.
నీలోనే బలహీనతలుంటే కుటుంబ సభ్యుల్ని ఎలా మార్చగలుగుతావు? కుటుంబంలో లోకలుంటే సమాజంలోకి ప్రవేశించి ఎటువంటి సందేశాన్ని ఇవ్వగలుగుతావు? కాబట్టి నీ జీవితాన్నే సందేశంగా మార్చుకోవాలి. నీ జీవితాన్ని అన్ని విధాలా చక్కదిద్దుకోవాలి. గతానికి ఇప్పటికి నీలో స్పష్టమైన మార్పు వచ్చినట్లుగా కుటుంబ సభ్యులు గుర్తించగలగాలి. కాబట్టి ఎవరిని బలవంతంగా మార్చకూడదు. అలా బలవంతంగా మార్చడం అంటే వాళ్ళు తాత్కాలికంగా నీ ముందు లొంగినట్లుగా కనిపిస్తారు, కానీ అంతరంగంలో తిరుగుబాటు ధోరణి ఉంటుంది. అది ఏదో ఒకరోజు ఆకస్మికంగా బద్దలవుతుంది. అందువల్ల ప్రతి విషయాన్ని గురించి ఆచితూచి జాగ్రత్తగా వ్యవహరించండి. నీ అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోగలిగితే అందరూ నీ దగ్గరికి చేరతారు. నీలో భయం కానీ ఉద్రేకం కానీ ఎక్కువగా ఉన్నాయంటే నీ ప్రక్కన కూర్చోడానికి వాళ్ళు భయపడతారు. నీ అధికారానికి, అహంకారానికి, ఆర్థికపరమైనటువంటి అంశాలకు భయపడి వాళ్ళు నీ దగ్గర కూర్చోవచ్చు, కానీ అంతరంగంలో తిరుగుబాటు ఉంటే అది ఏదో ఒకరోజు నీకు వాళ్ళకి మధ్య అగాధాన్ని సృష్టిస్తుంది. ఎంత క్రూరమైన వ్యక్తులనైనా నీ మంచితనంతో, ప్రేమతో, ఔన్నత్యంతో, ఉన్నతమైన భావాలతో వాళ్ళని జయించవచ్చు, ఆకట్టుకోవచ్చు, ఆకర్షించవచ్చు, సమ్మోహితులను చేయొచ్చు. అందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి కుటుంబ బాధ్యతను స్వీకరించండి, కుటుంబంలో విజయవంతం కండి, ఆ తర్వాత సమాజాన్ని గురించి ఆలోచించండి. ఇకపోతే సామాజిక బాధ్యతను ఎలా స్వీకరించాలి, దీని గురించి జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అన్నారు. ధర్మం అడుగంటిపోతున్నప్పుడు, అధర్మం పెరుగుతున్నప్పుడు నేను స్వయంగా అవతరించి ధర్మ సంస్థాపన కోసం కృషి చేస్తానని చెప్పి గీతాచార్యుల వారు అర్జునుడికి భగవద్గీతలో బోధించడం జరిగింది. ఇక్కడ నేను అంటే ఏమిటి? నేను అంటే భగవంతుడు. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు, సర్వాంతర్యామి, విశ్వవ్యాప్తుడు. భగవంతుడు కంటికి కనిపించడు. భగవంతుడికి రూపం కానీ ఆకారం కానీ ఉండదు. భగవంతుడు సర్వత్రా వ్యాపించి ఉంటాడు. భగవంతుడి కోసం ప్రత్యేకంగా ఎక్కడ వెతకనవసరం లేదు. అయితే నేను అంటే ఏమిటి? ఆత్మ. ఒక వ్యక్తికే పరిమితమైనటువంటి ఆత్మను నేను అంటారు. విశ్వం మొత్తం వ్యాపించి ఉన్నటువంటి ఆత్మను పరమాత్మ అంటారు. భగవంతుడు నిరాకారుడు, నిరంజనుడు, నిర్గుణుడు. అక్కడ విషయం ఏంటంటే భగవంతుడు మానవ రూపంలో అవతరిస్తాడు. ఎక్కడ అవతరిస్తాడు? ఎక్కడైతే ధర్మానికి గ్లాని సంభవిస్తుందో, ఎక్కడైతే ధర్మం బలహీనపడుతుందో, అధర్మం పెరుగుతుందో, అరాచకం పెరుగుతుందో, అకృత్యాలు పెరుగుతాయో అక్కడ భగవంతుడు స్వయంగా అవతరించి ధర్మ సంస్థాపనకు పూనుకుంటాడు. ఒక తల్లికి 4 బిడ్డలు ఉన్నారు. 3 బిడ్డలు సుభిక్షంగా జీవిస్తున్నారు. ఎటువంటి సమస్యలు, ఎటువంటి కొరత లేదు. ఒక బిడ్డ మాత్రం అన్ని రకాల సమస్యలతో విలవిల్లాడిపోతున్నాడు. ఆ తల్లికి 3 బిడ్డల గురించినటువంటి ఆలోచన ఉండదు. 4వ బిడ్డ యొక్క బాధలను గురించి ఆలోచన ఉంటుంది. భగవంతుడు కూడా అన్నీ సక్రమంగా ఉన్నటువంటి ప్రాంతంలో భగవంతుడు ధర్మ సంస్థాపనకు పూనుకోడు. ఎక్కడైతే ధర్మం అవసరం అవుతుందో, ఎక్కడైతే అధర్మం పెరుగుతుందో అక్కడ ధర్మ సంస్థాపన కోసం జన్మించడం జరుగుతుంది. ఎలా జన్మిస్తాడు?
మానవ రూపంలో జన్మిస్తాడు, మనిషి రూపంలో జన్మిస్తాడు. మానవులను ఉద్ధరించాలంటే మనిషిగానే జన్మించాలి. అలా భౌతిక దేహంతో జన్మించి ధర్మ సంస్థాపన కోసం నడుం బిగించినటువంటి భగవంతుని యొక్క ప్రతిరూపమే దేవుడంటే. మరొక మాటలో చెప్పాలంటే వాళ్ళని అవతార పురుషులు అంటారు. అవతార పురుషులను ఏ విధంగా గుర్తుపట్టవచ్చు? వాళ్ళు జీవితంలో ఎప్పుడూ సాధన చెయ్యరు, ఎవరి నుండి ఏమి తెలుసుకోరు, పరిపూర్ణత్వంతో జీవితాన్ని ప్రారంభిస్తారు, లక్షలాది మందిని ఆకర్షిస్తారు. వాళ్ళు చేసేటటువంటి కార్యక్రమాలు సామాన్య మానవులకు అంచనాలకు అందవు. అద్భుతాలను ప్రదర్శిస్తూ ఉంటారు, చమత్కారాలను చూపిస్తూ ఉంటారు, సిద్ధులను ప్రదర్శిస్తూ ఉంటారు, లక్షలాది మందిని సమ్మోహితం చేస్తూ ఉంటారు. కాబట్టి జీవుడు సమూలంగా కరిగిపోతేనే దేవుడు అవుతాడు. దేవుడికి ఆకారం ఉంటుంది, రూపం ఉంటుంది, కానీ లోపల జీవుడు మాత్రం ఉండడు. జీవుడు లేని దేహంతో జీవించేవాడే అవతార పురుషుడు. జీవుడు లేని దేహంతో జీవించేవాడే అవతార పురుషుడు. అంతరంగం సమూలంగా శుద్ధి అయితేనే అటువంటి వ్యక్తి దేవుడిగా వ్యవహరించగలుగుతాడు. దేవుడు అంటే ప్రజలచే పూజలు అందుకునేవాడు, ప్రజల్ని సమ్మోహితం చేసేవాడు, ప్రజలను మంచి మార్గం వైపుకు మళ్లించేవాడు. ధర్మ సంస్థాపన కోసం శరీరాన్ని ఉపకరణంగా ఉపయోగించుకుంటూ ప్రజలను భగవంతుని వైపుకు మళ్లించేవాడు. ఇక్కడ ధర్మానికి గ్లాని సంభవించటం అంటే ఏమిటి? మనుషులు జీవిస్తున్న జీవితానికి, జీవించవలసిన జీవితానికి మధ్య వ్యత్యాసం ఉన్నప్పుడు, ప్రకృతి సూత్రాలను అధిగమించినప్పుడు, చుట్టూ ఉన్నటువంటి వ్యక్తులకి అసౌకర్యాన్ని కలగజేస్తున్నప్పుడు, సమాజంలో సమస్యలు సృష్టిస్తున్నప్పుడు, మానవాళిని పట్టి పీడిస్తున్నప్పుడు, మానవ మనుగడకు ముప్పు వాటిల్లే విధంగా వాళ్ళు తయారవుతున్నప్పుడు, అటువంటి వ్యక్తుల యొక్క అంతరంగాన్ని మార్చటం కోసం భగవంతుడు అవతార పురుష రూపంలో జన్మిస్తూ ఉంటాడు. కాబట్టి అవతార పురుషులంటే స్వచ్ఛమైనటువంటి జీవితాన్ని కొనసాగించేవారు. పుట్టుకతోటే అంతరంగం సమూలంగా ఖాళీ అయి జీవోభావం లేకుండా జన్మించేవారు, జీవించేవారు. వాళ్ళ జీవితం అసాధారణంగా ఉంటుంది, అందరికీ అందనంత స్థాయిలో ఉంటుంది. అందరినీ మంచి మార్గం వైపుకు మళ్లించడంలో తమ వంతు కృషి చేస్తూ ఉంటారు. ఇటువంటి అవతార పురుషులు ఎక్కడైతే అవసరమవుతుందో అక్కడ జన్మిస్తూ ఉంటారు. ఆ విధంగా క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఆధ్యాత్మిక మార్గం వెలుగులోకి వచ్చి అవతార పురుషులను గురించి ప్రస్తావించడం జరిగింది. అయితే ఎవరైతే పుట్టుకతోటి అంతరంగాన్ని సమూలంగా ఖాళీ చేసుకుని జన్మిస్తారో వాళ్ళు మాత్రమే అవతార పురుషులు అవుతారు. వాళ్ళ యొక్క అంతరంగాన్ని అంచనా వేయటం సాధ్యం కాదు. వాళ్ళు ఎవరికి అందనంత స్థాయిలో ఉంటారు. సర్వజ్ఞులు, పరిపూర్ణులు, త్రికాలజ్ఞులు, సత్యదర్శకులు. సృష్టికి ప్రతి సృష్టిని చేయగలుగుతారు.
ప్రపంచాన్ని సమ్మోహితం చేయగలుగుతారు. అయితే సామాజిక బాధ్యతను స్వీకరించడం అంటే ఏమిటి? ఇక్కడ జాగ్రత్తగా విశ్లేషించుకోవాలి. ఎవరైనా సామాజిక బాధ్యతను స్వీకరించాలంటే భగవంతుడి యొక్క అండదండలు ఉండాలి, ప్రకృతి యొక్క ఆశీస్సులు ఉండాలి, అవతార పురుషుల యొక్క మార్గదర్శకం ఉండాలి. అవతార పురుషులు చేపట్టినటువంటి కార్యక్రమంలో తాము కూడా భాగస్వాములు కావాలి. ఆ సుదీర్ఘమైనటువంటి యజ్ఞంలో తమ వంతు విశిష్టమైన పాత్రను పోషించగలగాలి. అయితే అందుకు అర్హత ఏమిటి? అవతార పురుషుడి యొక్క అంతరంగాన్ని సమూలంగా తెలుసుకోగలగాలి, అవతారంలోని విశిష్టతను గ్రహించగలగాలి. అవతార పురుషులు చేస్తున్నటువంటి కార్యక్రమాల యొక్క ఔన్నత్యాన్ని, విశిష్టతను గ్రహించగలగాలి. అటువంటి వ్యక్తుల యొక్క జీవితాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి వాళ్ళ యొక్క అండదండలతో, ఆశీస్సులతో ముందుకు సాగగలగాలి. అందుకు అవతార పురుషులతో అనుసంధానమై ముందుకు సాగటం ఎంత ముఖ్యమో, అంతరంగాన్ని సమూలంగా శుద్ధి చేసుకోవటం కూడా అంతే ముఖ్యం. అంతరంగం శుద్ధి అయితేనే అవతార పురుషుని యొక్క అంతరంగాన్ని గురించి తెలుసుకోగలుగుతాం. అంతరంగం కలుషితంగా ఉన్నప్పుడు అవతార పురుషుని యొక్క అంతరంగాన్ని ఎలా తెలుసుకోగలుగుతాం? మనలో జీవభావం ఉన్నప్పుడు, పరిమిత తత్వం ఉన్నప్పుడు, అహంకారం ఉన్నప్పుడు, శారీరక, ఇంద్రియ, మానసిక బుద్ధిమట్టాల పరిధుల్లో జీవిస్తున్నప్పుడు అవతార పురుషుల్ని మనం కేవలం ఆరాధిస్తాం, వాళ్ళ పట్ల శరణాగతిని ప్రదర్శిస్తాం, వాళ్ళ నుండి ఏదో లబ్ధి పొందాలి అనుకుంటాం, వాళ్ళ సాహచర్యం కోసం ఆరాటపడుతూ ఉంటాం, వాళ్ళ ఆశీస్సుల కోసం పరితపిస్తూ ఉంటాం, సమస్యల పరిష్కారం కోసం ప్రత్యక్షంగానో పరోక్షంగానో వాళ్ళ మీద ఆధారపడతాం. వాళ్ళ ద్వారానే అన్నీ జరుగుతున్నాయి అనేటటువంటి భావంతో వాళ్ళ మీద భారం వేస్తాం, బానిసత్వాన్ని పెంచుకుంటాం. కాబట్టి సామాజిక బాధ్యతను స్వీకరించడానికి అర్హత ఏమిటి? ఆలోచించండి. భగవంతుడు ఒక్కడే, సత్యం ఒక్కటే, పరమాత్మ ఒక్కటే, విశ్వం కూడా ఒక్కటే. ఇద్దరు భగవంతుళ్ళు ఉండరు, రెండు విశ్వాలు ఉండవు, రెండు సత్యాలు ఉండవు. ఎప్పుడైతే ఒక్కటే ఉంది అనే విషయం అనుభవంలోకి వస్తుందో అతని అంతరంగం సమూలంగా శుద్ధి అవుతుంది, ఖాళీ అవుతుంది. ఇదే సామాజిక బాధ్యతను స్వీకరించడంలో ఉన్నటువంటి కీలకమైనటువంటి అంశం. కాబట్టి అవతార పురుషుడు అనంతమైనటువంటి ప్రజ్ఞతో జీవిస్తూ అర్హులైనటువంటి వ్యక్తుల్ని ప్రోత్సహిస్తూ ఉంటాడు, ప్రేరేపిస్తూ ఉంటాడు, అంతరంగాన్ని స్పృశిస్తూ ఉంటాడు, అంతరంగాన్ని శుద్ధి చేసే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మరి మనమేం చేయాలి? మన యొక్క దృష్టిని అటువంటి వ్యక్తి యొక్క అంతరంగంతో అనుసంధానం చేయాలి. ఇక్కడ ఆ వ్యక్తికి లోబడి జీవించటం కాదు, ఆ వ్యక్తిని ఆరాధించటం కాదు, ఆ వ్యక్తి యొక్క అండదండలు కోరుకోవడం కాదు,
ఆ వ్యక్తి యొక్క అంతరంగంతో మన అంతరంగాన్ని అనుసంధానం చేయాలి. రెండు ఆత్మలు కలవాలి. ఇద్దరి యొక్క అంతరంగాలు సమూలంగా కలిసిపోవాలి. రెండు లేవు, రెండవది లేదు, ఉన్నది ఒక్కటే అనే భావన శాస్త్రయుక్తంగా అవగాహన కలిగి అది అనుభవంలోకి రావాలి. అందుకు మనం చేయవలసింది ఏమిటి? దీని గురించి ఆలోచిద్దాం. ఎవరి జీవితమైనా కర్మల మూటతో మొదలవుతుంది, కర్మల మాలతో మొదలవుతుంది. కర్మల మూట లేకుండా, కర్మల మాల లేకుండా ఏ వ్యక్తి జీవించే అవసరమే లేదు. కర్మలు ఉంటే, జీవభావం ఉంటేనే జీవితం అవసరమవుతుంది. అయితే జీవభావంతో జీవితం మొదలైనప్పుడు ఆ జీవభావాన్ని ఇంకా పెంచుకుంటూ ఉన్నాం అనుకోండి, కర్మల మోతాదు విపరీతంగా పెరుగుతుంది, కర్మల మూట పెరుగుతుంది. అదే జీవభావాన్ని కరిగించుకోగలిగితే కర్మల మూట కరిగిపోతుంది. కర్మల మూట కరిగిపోతున్నప్పుడు ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తున్నప్పుడు అంతరంగం నుండి జ్ఞానం లావాలా గుప్పొంగుతుంది. కాబట్టి అంతరంగ శుద్ధికి చక్కని రాచబాట ఏమిటంటే ప్రజ్ఞ అనంతంగా విస్తరించడం. ప్రజ్ఞ అనంతంగా విస్తరించాలంటే తప్పనిసరిగా విశ్వవ్యాపిత భావంతో జీవించే వ్యక్తుల యొక్క అంతరంగంతో మన అంతరంగాన్ని అనుసంధానం చేయాలి. అటువంటి వ్యక్తులు ఎవరుంటారు? అవతార పురుషులు మాత్రమే ఉంటారు. వాళ్ళు జీవించి ఉండవచ్చు, మహాభినిష్క్రమణం చెంది ఉండొచ్చు, దేహత్యాగం చేసి ఉండొచ్చు. కానీ అటువంటి వ్యక్తుల యొక్క అండదండలు కోరుకునేటట్లయితే, వాళ్ళ యొక్క అంతరంగాన్ని గురించి లోతుగా అధ్యయనం చేసి స్పృశించేటట్లయితే మన ప్రజ్ఞ అనంతంగా విస్తరిస్తుంది. అందుకు మనకి 4 మెట్లు ఉన్నాయి. 1 ద్వైతం, 2 విశిష్ట అద్వైతం, 3 అద్వైతం, 4 విశిష్టమైన అద్వైతం. ద్వైతం అంటే అవతార పురుషుణ్ణి ఎక్కడో ఊహించుకుంటూ ఆయన ద్వారానే నా జీవితం కొనసాగుతుంది అనే భావనతో ఆయనపై పూర్తి భారం వేసి శరణాగతిలో ఉంటూ ఆయన గురించి ఎక్కువగా ఆలోచించుకుంటూ, స్తుతించుకుంటూ, నామస్మరణం చేసుకుంటూ ఉండటం. అంటే ఇక్కడ ఏముంటుంది? జీవుడు వేరు, దేవుడు వేరు, అవతార పురుషుడు వేరు. అంటే ఇద్దరున్నారు అక్కడ. అవతార పురుషుడు ఎక్కడో ఉన్నాడు, నేను ఇక్కడున్నాను. ఆయన ద్వారానే అంతా జరుగుతుంది, ఆయన ద్వారానే నా జీవితం కొనసాగుతుంది, ఆయనే నా సమస్యలు తీరుస్తున్నాడు, ఆయన నాకు మార్గదర్శకం అందిస్తున్నాడు అనే భావంతో ఆయన పట్ల పూర్తిగా విశ్వాసంతో శరణాగతితో ఉండి నేను వేరు, దేవుడు వేరు, అవతార పురుషుడు వేరు అనేటటువంటి భావంతో జీవించగలిగితే దాన్నే ద్వైతం అంటారు. అంటే జీవుడిని దేవుడిని వేరుగా చూడటం. ఇక 2వ అంతస్తు, అవతార పురుషుని ఎదురుగా ఒక పటంలోనో, రూపంలోనో, విగ్రహంలోనో, ఆకారంలోనో చూస్తూ అవతార పురుషుడు భగవంతుడికి ప్రతిరూపం అనేటటువంటి భావంతో ఆరాధిస్తూ, స్తుతిస్తూ, భజనలు చేస్తూ, భక్తి గీతాలు పాడుతూ నిరంతరం ఆ వ్యక్తిని పూజిస్తూ, వ్రతాలు చేస్తూ
ఆ వ్యక్తిని తనకంటే ఉన్నతంగా భావించేటట్లయితే అది విశిష్టాద్వైతం అవుతుంది. ద్వైతానికి విశిష్టాద్వైతానికి తేడా ఏమిటి? ద్వైతం అవతార పురుషుణ్ణి సుదూరంగా భావిస్తుంది. విశిష్టాద్వైతం అవతార పురుషుణ్ణి ప్రత్యక్షంగా ఎదురుగా చూస్తూ ఉంటుంది. ఆ భగవంతుడు తనకు ఎదురుగా ఉన్నాడు, నేను ఆ భగవంతుడికి ప్రతిరూపం అనేటటువంటి భావంతో భగవంతుడి పట్ల శరణాగతిలో ఉంటే, ఆ భగవంతుని ఆరాధిస్తూ ఉంటే, స్తుతిస్తూ ఉంటే, ప్రేమిస్తూ ఉంటే, భక్తిని ప్రదర్శిస్తూ ఉంటే అదే విశిష్టాద్వైతం అవుతుంది. ఇక మూడవది, ఆ రూపాన్ని కానీ విగ్రహాన్ని కానీ ఆకారాన్ని కానీ లోపలకు స్వీకరించి ఆ రూపం నాలోనే ఉంది, ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు అనేటటువంటి భావంతో ఆ రూపాన్ని అంతరంగంలోనే ప్రతిష్ఠించుకుంటే, ఏకత్వాన్ని ప్రాక్టికల్గా అనుభవించగలిగితే దానిని అద్వైతం అంటారు. ఇప్పుడు జాగ్రత్తగా విశ్లేషించుకోండి. 1 ద్వైతం, 2 విశిష్టాద్వైతం, 3 అద్వైతం. ద్వైతంలో దేవుడు దూరంగా ఉన్నాడు, విశిష్ట అద్వైతంలో ఎదురుగా ఉన్నాడు, అద్వైతంలో లోపలికి వచ్చేశాడు. అద్వైతాన్ని అనుభవించేటటువంటి వ్యక్తులు విగ్రహాలకు, ఆకారాలకు, పటాలకు, సుదూరంగా ఉన్నటువంటి రూపాలకు ఎటువంటి ప్రాధాన్యతనివ్వరు. ఉన్నది ఒక్కటే, 2 లేవు, రెండవది లేదనేటటువంటి భావన ఉంటుంది. ఇక్కడ అసలు విషయం ఏంటంటే, ద్వైతం విశిష్ట అద్వైతాలు ఇరుక్కుంటే అద్వైతాన్ని అందుకోలేరు. అద్వైతాన్ని గురించి శాస్త్రయుక్తంగా తెలుసుకొని ఆ రూపాన్ని, ఆకారాన్ని సమూలంగా కరిగించుకొని ఉన్నది ఒక్కటే, 2 లేవు, రెండవది లేదు అటువంటి భావనను స్థిరీకరించుకొని ఆ స్థితి నుండి ఎదురుగా ఉన్నటువంటి పటాన్ని పూజించవచ్చు, అజ్ఞాతంలో ఉన్నటువంటి దేవుణ్ణి ఆరాధించవచ్చు. అంటే అద్వైతం నుండి ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాలను అనుభవించవచ్చు. ద్వైతం, విశిష్ట అద్వైతాలు ఇరుక్కున్నాం అనుకోండి, అద్వైతాన్ని అనుభవించలేం కదా. అద్వైతం నుండి ద్వైతం, విశిష్ట అద్వైతాలను అనుభవిస్తూ ఉన్నాం అనుకోండి, ఇక వ్యతిరేకించేది ఏముండదు కదా. అద్వైతంలోకి వెళ్ళాలంటే ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని వ్యతిరేకించాలి కదా. వ్యతిరేకించడం అంటే అక్కడ 2 ఉన్నట్లే కదా. ఒకదాని పట్ల రాగం ఉంటే మరొక దాని పట్ల ద్వేషం ఉంటుంది కదా. అద్వైతమే గొప్పది అనే భావన ఉందనుకోండి, మరి ద్వైతం, విశిష్ట అద్వైతాలను వ్యతిరేకించవలసి వస్తుంది కదా. వ్యతిరేకించేది ఏదైనా మనసులో లోతుగా బలపడుతుంది కదా. ఒకదాన్ని వ్యతిరేకిస్తూ మరొకదాన్ని అందుకునే ప్రయత్నం చేస్తున్నామంటే అక్కడ 2 ఉన్నట్లే కదా. 2 ఉన్నాయి అంటే అది అశాస్త్రీయతే కదా. కాబట్టి ఇక్కడ కీలకమైనటువంటి అంశం ఏంటి? ద్వైతం కరెక్టే, విశిష్ట అద్వైతం కరెక్టే, అద్వైతం కూడా కరెక్టే. అద్వైతం అనేటటువంటి ఆఖరి మెట్టుకు చేరాలంటే ద్వైతం, విశిష్ట అద్వైతాలు అనబడేటటువంటి మొదటి మెట్లను మనం దాటగలగాలి. అద్వైతం నుండి ద్వైతాన్ని, విశిష్ట అద్వైతాన్ని రెండింటినీ అనుభవించవచ్చు. దీనినే విశిష్టమైన అద్వైతం అంటారు. విశిష్టమైన అద్వైతం అంటే ఏమిటి?
ప్రత్యక్షంగా ఉన్నది భగవంతుడే, పరోక్షంగా ఉన్నది భగవంతుడే. సర్వం బ్రహ్మమయం, రెండు లేవు, రెండవది లేదు. కాబట్టి ద్వైతము కరెక్టే, విశిష్ట అద్వైతము కరెక్టే, అద్వైతము కరెక్టే. సందర్భాన్ని బట్టి, సమయాన్ని బట్టి వాటిని ఉపయోగించుకుంటూ ఉండాలి. ఎక్కడో భగవంతుడున్నాడు అనే విషయం వాస్తవమే, ఎదురుగా ఉన్నాడు అనే విషయం కూడా వాస్తవమే, లోపలే ఉన్నాడు అనే విషయం కూడా 100% సత్యమే. కాబట్టి మనం ద్వైతం, విశిష్ట అద్వైతాలకు ప్రాధాన్యత ఇచ్చామనుకోండి, అద్వైతాన్ని అందుకోలేం. అద్వైతంలో కూర్చున్నాం అనుకోండి, ద్వైత విశిష్ట అద్వైతాలను తప్పనిసరిగా అనుభవించవచ్చు. మరొక విషయం చెప్తున్నాను, ద్వైతంలో, విశిష్ట అద్వైతంలో ఈ రెండింటిలో తప్పనిసరిగా రూపాలు ఉంటాయి, ఆకారాలు ఉంటాయి, విగ్రహాలు ఉంటాయి, శక్తులు కూడా ఉంటాయి. కానీ అద్వైతంలో శక్తులు ఉండవు, కేవలం శుద్ధ చైతన్యం మాత్రం ఉంటుంది, భగవంతుడు మాత్రమే ఉంటాడు. కాబట్టి అవతార పురుషుణ్ణి భౌతికంగా చూడటం కాదు, భావపరంగా విశ్లేషించుకోవటం కాదు, భగవంతుడిగా స్వీకరించగలగాలి, భగవంతుడిలో ఒక భాగం అనుకోవాలి. భగవంతుళ్ళు ఎంతమంది ఉంటారు? ఒక్కడే ఉంటాడు. దేవుళ్ళు ఎంతమంది ఉంటారు? లక్షలాది మంది ఉంటారు. దేవుళ్ళు అందరూ ఎవరు? భగవంతుడి అంశతో జన్మించిన వారే. మరి మనుషులంతా ఎవరు? భగవంతుడి యొక్క అంశ నుండి ఆవిర్భవించిన వారే. పంచభూతాల సంగతి ఏమిటి? వృక్షాల సంగతి ఏమిటి? జంతువుల సంగతి ఏమిటి? అన్నీ అక్కడి నుంచి వచ్చినాయే కదా, మరలా అక్కడికి వెళ్ళాయే కదా. మరి దేవుడికి జీవుడికి తేడా ఏమిటి? దేవుడు భగవంతుడి స్థితిలో జీవిస్తాడు, భగవంతుడి స్థితి నుండి కార్యక్రమాలను నెరవేరుస్తాడు. జీవుడు దేవుణ్ణి చూస్తూ ఉంటాడు, దేవుడి మీద ఆధారపడతాడు, దేవుడి కోసం పరితపిస్తూ ఉంటాడు. దేవుడు తన సమస్యలను పరిష్కరించాలనుకుంటాడు. డిపెండెన్సీ ఉంటుంది, బానిస భావం ఉంటుంది. బానిస భావం ఉందంటే, డిపెండెన్సీ ఉందంటే తప్పనిసరిగా అద్వైతం లేనట్లే. కాబట్టి ద్వైతంలో, విశిష్ట అద్వైతంలో తప్పనిసరిగా డిపెండెన్సీ ఉంటుంది, అద్వైతంలో డిపెండెన్సీ ఉండదు. అద్వైతం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, భగవంతుణ్ణి వ్యక్తిగా, శక్తిగా, వస్తువుగా, పదార్థంగా చూడదు, అనంతమైన శుద్ధ చైతన్యంగా చూస్తుంది. కాబట్టి ఎప్పుడైతే నేను భగవంతుడను అనేటటువంటి అంశం అనుభవంలోకి వస్తుందో, అప్పుడు సర్వత్రా భగవంతుని మహిమే అనేటటువంటి విషయం నిరూపించబడుతుంది. కాబట్టి అహం బ్రహ్మాస్మి అనేది ఎంత గొప్పదో, అయమాత్మ బ్రహ్మ అనేది కూడా అంత గొప్పది. నేను భగవంతుడను అనేటటువంటి విషయం అనుభవంలోకి వచ్చిందంటే సర్వత్రా భగవంతుడి యొక్క దర్శనం అవుతుంది కదా. కాబట్టి జాగ్రత్తగా విశ్లేషించుకోండి. సమాజంలోకి ప్రవేశించినప్పుడు, సమాజాన్ని ఆకట్టుకోవాలంటే, సమాజాన్ని నీ వైపుకు మళ్లించాలంటే అందుకు అర్హతను సంపాదించుకోవాలి, ఎలిజిబిలిటీ ఉండాలి. ఆ ఎలిజిబిలిటీ ఏమిటంటే, ద్వైతం, విశిష్ట అద్వైతాలను వదిలేసి అద్వైతంలోకి ప్రవేశించాలి. అద్వైతం అనేది శాస్త్రయుక్తమైనది, ద్వైత విశిష్ట అద్వైతాలు అశాస్త్రీయమైనవి. సర్వం బ్రహ్మమయం అనే అంశం నుండి ప్రపంచాన్ని చూడటం వేరు,
భగవంతుడు ఎక్కడో ఉన్నాడు, నడిపిస్తున్నాడు, ఆయన ద్వారా అంతా జరుగుతుందనే భావంతో భగవంతుడి మీద భారం వేసి జీవించడం వేరు. నన్ను ఎవరో నడిపిస్తున్నారు అనే భావన ఉందనుకోండి, అక్కడ తప్పనిసరిగా డిపెండెన్సీ ఉంటుంది, ఆధారపడటం ఉంటుంది. రెండు లేవు, రెండవది లేదు. ఏకం నిత్యం విమలమచలం, ఏకమేవ అద్వితీయం బ్రహ్మ, ఏకోహం బహుశ్యాం, ఏకం సత్విప్ర బహుదా వదంతి, అంతర్బహిశ్చ తత్సర్వం వ్యాప్త నారాయణ స్థితః. మనం ఎప్పుడైతే స్థూలంగా ఉంటామో ప్రపంచం కూడా స్థూలంగానే కనిపిస్తుంది. ఎప్పుడైతే ఆత్మస్థితికి వెళతామో ఆ స్థితి నుండి ప్రపంచాన్ని చూడవచ్చు. ఆత్మను గురించి, ఆత్మస్థితిని గురించి, దేవుని గురించి, భగవంతుని గురించి, అద్వైతాన్ని గురించి, విశిష్టమైన అద్వైతాన్ని గురించి, అన్నింటిని గురించి సమూలంగా శాస్త్రయుక్తంగా తెలుసుకొని దాని అనుభవంలోకి పొందగలిగితే అప్పుడు సమాజంలోకి ప్రవేశించేటటువంటి అర్హత ఉంటుంది. ఇప్పుడు కీలకమైనటువంటి విషయం చెప్తాను. ఎవరైతే సమాజంలోకి ప్రవేశించాలి అనుకుంటారో వాళ్ళకి సమస్యలు ఉండకూడదు, రుగ్మతలు ఉండకూడదు, మానసిక ఒత్తిడి ఉండకూడదు. శరీరాన్ని ఒక పరికరంగా చేసుకొని విశిష్టమైన సేవలను అందించగలగాలి. అయితే తాము చేస్తున్నటువంటి సేవలకు ఎటువంటి ప్రతిఫలాన్ని ఆశించకూడదు. ప్రతిఫలాన్ని ఆశిస్తే అతడు భగవంతుడు కాదు. సాధన చేస్తూ ఉంటే అతడు భగవంతుడు కాదు. సమస్యలుంటే అతడు భగవంతుడు కాదు. రుగ్మతలుంటే అతడు భగవంతుడు కాదు. కుటుంబంలో ఏమాత్రం ఇబ్బందులున్నా వాటిని పరిష్కరించలేకపోయినా అతడు భగవంతుడు కాదు. కాబట్టి నేను భగవంతుడను అనేటటువంటి విషయాన్ని అనుభవంలోకి పొందాలంటే విశిష్టమైన అద్వైతంలో జీవించగలగాలి. ద్వైతాన్ని, విశిష్టాద్వైతాన్ని, అద్వైతాన్ని కూడా దాటి విశిష్టమైన అద్వైతంలో జీవించగలగాలి. ఇది సమాజంలోకి ప్రవేశించేటటువంటి అర్హతను పొందటం అంటే. అయితే ఇప్పటి వరకు సమాజంలోకి చాలామంది ప్రవేశించారు కదా, వాళ్ళు సమాజంలో ఎందుకు మార్పు తీసుకురాలేకపోయారు? ఎందుకు సామాజిక పరిస్థితులను మార్చలేకపోయారు? ఇది చాలా కీలకమైనటువంటి ప్రశ్న. క్రీస్తుకు పూర్వం 6000 సంవత్సరాల నాడు ఋషులు ఆధ్యాత్మిక విధానాన్ని వెలుగులోకి తెచ్చినప్పటికీ, బహిర్గతం గావించినప్పటికీ అప్పుడు దాని యొక్క అవసరం పెద్దగా లేదు. అనుభవించే వాళ్ళు దశల వారీగా తగ్గిపోతూ వచ్చారు. అందుకునే వాళ్ళు కూడా తగ్గిపోతూ వచ్చారు. ఉపనిషత్తుల సారం అంతా కూడా పుస్తకాల రూపంలో ప్రచురించబడింది. అనంతమైన భగవంతుణ్ణి పుస్తకానికి పరిమితం చేశారు, మంత్రాలకు పరిమితం చేశారు, శ్లోకాలకు పరిమితం చేశారు, ఆకర్షణీయమైనటువంటి భాషను రూపొందించారు. వ్యాకరణం, ఛందస్సు, ఉచ్చారణతోటి ఆ మంత్రాలను నేర్చుకొని ప్రజలకు బోధించడం మొదలుపెట్టారు. ఎక్కడ దెబ్బతిన్నది? అంతరంగాన్ని మార్చుకోలే, అంతరంగ స్థితి మారలే, అంతరంగంలో ఉన్నటువంటి జీవభావం మారలే. కాబట్టి అంతరంగంలో ఉన్నటువంటి జీవభావం మారకుండా సమాజంలోకి ప్రవేశిస్తే అది పరిపూర్ణత్వం కాదు. ద్వైతం, విశిష్ట అద్వైతం రెండూ ఉన్నంత వరకు
అక్కడ తప్పనిసరిగా జీవభావం ఉంటుంది. ఎవరైతే జీవభావంలో జీవిస్తారో ఉంటారో వాళ్ళు తప్పనిసరిగా బోధిస్తారు, కానీ అంతరంగంలో 100% సంస్కారాలు కరిగిపోయే అవకాశం లేదు. కాబట్టి విశిష్టమైన అద్వైతము అనేటటువంటి స్థితి నుండి సమాజంలోకి ప్రవేశించగలగాలి. మరొక విశేషం ఏంటంటే, మానవుడి యొక్క నైజం ఏమిటంటే నెగిటివ్ వైపుకి ఎక్కువగా ఆకర్షింపబడతాడు. ప్రాపంచిక విషయవాంఛల్లో పూర్తిగా నిమగ్నం అవుతాడు. శరీరాన్ని సుఖపెట్టాలని, ఇంద్రియాలను ఉద్రేకపరచి జీవితాన్ని అనుభవించాలని ఆరాటపడుతూ ఉంటాడు. గత 25,000 సంవత్సరాల నాగరికత పరిణామంలో మనిషి దశల వారీగా భౌతికవాదం వైపుకు మళ్ళాడు. అంతరంగ శుద్ధికి ప్రాధాన్యతనివ్వలేదు. అందించేవాళ్ళు కూడా ఏం చేశారు? శారీరక ప్రక్రియలను కేవలం కొన్ని చిట్కాలను మాత్రమే అందించారు. పరిపూర్ణ జ్ఞానాన్ని అందించలేదు. ఇక్కడ పరిపూర్ణ జ్ఞానం అనగానే మీరందరూ గుర్తుంచుకోవలసినటువంటి నగ్న సత్యం ఏంటంటే, ఆత్మను అనాత్మను రెండింటిని గురించి తెలియజేయటమే పరిపూర్ణ జ్ఞానం అంటే. కేవలం ఆత్మను గురించి మాత్రమే తెలియజేస్తే అది ఆత్మజ్ఞానం అవుతుంది, బ్రహ్మజ్ఞానం అవుతుంది. ఏకత్వాన్ని గురించి తెలియజేస్తే అది అద్వైత జ్ఞానం అవుతుంది. కానీ అది కాదు. ఆత్మను అనాత్మను రెండింటిని గురించి తెలియజేయాలి. అనాత్మ కూడా ఆత్మలో ఒక భాగమే అనేటటువంటి విషయాన్ని ప్రయోగపూర్వకంగా నిరూపించాలి. అది ఎలా సాధ్యమవుతుంది? అంతరంగం సమూలంగా శుద్ధి అయితేనే సాధ్యమవుతుంది. కాబట్టి పరిపూర్ణ జ్ఞానాన్ని అందించడం చాలా కష్టమే. పరిపూర్ణ జ్ఞానాన్ని తెలుసుకొని అనుభవంలోకి పొందటం కూడా చాలా కష్టమే. అందుకే గత కొన్ని వేల సంవత్సరాలుగా అనేక మంది మహానుభావులు ఉద్భవించి అనేక రకాల విఫల ప్రయత్నాలు చేసినప్పటికీ ప్రపంచంలో మార్పు రాకపోవటానికి మూల కారణం ఏంటంటే అందించే విధానాలలో ఉన్నటువంటి లోపాలే. వేదవ్యాస మహర్షి బ్రహ్మజ్ఞానాన్ని, భగవంతుడి జ్ఞానాన్ని మొత్తాన్ని కూడా పుస్తకంలో పొందుపరిచాడు. అదేమైంది? నేర్చుకోవటం పెరిగింది, అనుభవం పొందటం తగ్గింది. గౌతమ బుద్ధుడు కేవలం పుట్టుక మరణాల మధ్య జీవితాన్ని గురించి మాత్రమే తెలియజేశాడు తప్ప పుట్టుకకు ముందు మరణం తర్వాత జీవితాన్ని గురించి తెలియజేయలేదు. ఉపనిషత్తుల సారాన్ని అసలు అంటుకోలే. ఆది శంకరాచార్యుల వారు అద్వైతాన్ని గురించి బోధించాడు తప్ప ద్వైత విశిష్ట అద్వైతాలు కూడా భగవంతుడిలో ఒక భాగం అని తెలియజేయలేదు. ఇంతవరకు ఆధ్యాత్మిక చరిత్రలో ఎవరు కూడా నీవు భగవంతుడవు, నీలోనే అంతా ఉంది, అండపిండ బ్రహ్మాండమంతా నీలోనే ఉంది, నీవెవరికి భిన్నం కాదు, అతీతం కాదు, వ్యతిరేకం కాదు, ఉన్నది ఒక్కటే, రెండు లేవు, రెండవది లేదు, సర్వం బ్రహ్మమయం అనేటటువంటి విషయాన్ని శాస్త్రయుక్తంగా నిరూపించలేదు. కాబట్టి అవతార పురుషులు ఎలా ఉంటారంటే, నేను భగవంతుడను, నీవు కూడా భగవంతుడివే, నేను భగవంతుడను అనే విషయం నాకు మాత్రమే తెలుసు, నీవు భగవంతుడవో అనే విషయం కూడా నాకు తెలుసు. కానీ నీకేం తెలియదు, నీవు భగవంతుడవో అనే విషయం నీకు తెలియదు. నీకు తెలియనటువంటి విషయాన్ని నీకు తెలియజేయటం కోసమే నేను జన్మించాను అంటాడు.
గురువు శిష్యుడు ఇద్దరున్నప్పుడు అది ద్వైతం అవుతుంది. భగవంతుడు భక్తుడు ఇద్దరున్నప్పుడు అది ద్వైతం అవుతుంది. ఆత్మజ్ఞానం అజ్ఞానం రెండున్నప్పుడు అది ద్వైతం అవుతుంది. సత్యం అసత్యం రెండు ఉన్నప్పుడు అది ద్వైతం అవుతుంది. ద్వైతం ఉందంటే మనసు పనిచేస్తూ ఉంటుంది. ఆ ద్వైతం కరిగిపోవాలంటే మనిషి అద్వైతానికి వెళ్ళగలగాలి. అద్వైతానికి వెళ్ళటం అనేది చాలా కష్టం. కాబట్టి నా సలహా ఏమిటంటే అద్వైతాన్ని అందుకొని విశిష్ట అద్వైతంలో స్థిరపడి ద్వైత విశిష్ట అద్వైతాలను కూడా స్వీకరించి సమాజానికి విశిష్టమైన సేవలు అందించడంలో మీ వంతు కృషి చేస్తారని మనసావాచ కర్మను కోరుకుంటూ సెలవు తీసుకుంటా. జై గురుదేవ్, జై గురుదేవ్, జై గురుదేవ్.